4 సార్లు ముఖ్యమంత్రి, కరువు రహితంగా మారుస్తామని ఇంకా స్టేట్మెంట్లు. 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంచెంత సీనియర్ మీరు చెప్పుకునేదాన్ని బట్టి మీరే. ఇంకా కరువు రహిత రాష్ట్రంగా మారుస్తాడంట. సీమ ఎత్తిపోతలపై స్టేను జగన్ ఎందుకు ఎత్తేయించలేదు? ఇప్పుడు మీరే కేంద్రంలో అధికారంలో ఉన్నారుగా, మీరు ఏ వ్యవస్థలైనా మేనేజ్ చేయగలరుగా. మీరు చాలా తోపు తురుము కదా, తురుముకే తురుము కాను కదా మీరు. మీ మీద కేసులు ఎట్టగొట్టేయించుకుంటారో మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద మరి స్టేని కూడా అట్టాన్ని ఎత్తేయించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు కదా, సీమ ఎత్తిపోతలపై స్టేను జగన్ ఎందుకు ఎత్తివేయించలేదని. స్టే ఇచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. చూసుకోండి వెళ్ళి అక్కడికి. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పనులు ఆపమని చెప్పినా కొన్ని రోజులు అలా ఆపి మళ్ళీ పనులు కొనసాగించారు. మీ మీద మీరు కేసులు ఎలా కొట్టేయించుకుంటున్నారో మరి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టేని ఎందుకు ఎత్తేయించలేరు చంద్రబాబు నాయుడు గారు? ఇది దీనికి సమాధానం చెప్పండి. చేతగాని వాళ్ళు ఇప్పుడు ఏదో చేశామని ఎంతో చేశామని మాట్లాడుతున్నారు. మీ గురించి మీరే చెప్పుకుంటున్నారా చేతగాని వాళ్ళని? ఇదైతే వాస్తవంలే. మీకు ప్రజలకు మంచి చేయటం ఏ రోజు చేత కాదు. వెన్నుపోట్లు పొడవటం, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అరాచకాలు మీ బతుకంతా ఇదే కదా. మీ రాజకీయ జీవితం అంతా ఇదే కదా. ఇదే కదా మీకు శాతనైంది. అమరావతి పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన నీరు, ప్రగతి, జలహారతి, సాగునీటి వినియోగ సంఘాల భాగస్వామ్య కార్యక్రమంలో మాట్లాడాడంట. పోలవరం పైన జగన్ విధ్వంసం అంట. డయాఫ్రమ్ వాళ్ళు నీ తప్పిదం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. నువ్వు పోలవరంలో స్పిల్వే నిర్మించాలా, స్పిల్ ఛానల్ పూర్తి చేయాలా, అప్రోచ్ ఛానల్ లేదు. ఏదైతే కింద అలా గేట్లు పూర్తిగా పెట్టకుండా అలా కింద అలా వదిలేసి వెళ్ళావు. 48 గేట్లని జగన్ గారు అమర్చారు. నీ హయాంలో కుడికాలం ఎడమకాలం నీ హయాంలో జరగల, రాజశేఖర్ గారి హయాంలో జరిగినాయి. సో ఇంకేంది నీకు పోలవరం? పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నామని మోడీ గారు అన్నారు, మర్చిపోయినట్టున్నావు. కొత్త వరివేడికి శ్రీకారం చుట్టాడంటే ఏంటి? వేదిక మీదకి వచ్చిన వెంటనే ర్యాంప్ మీదకి వెళ్ళి నడిచి వెళ్తూ సంఘాల ప్రతినిధులు, సామాన్యులు ఇచ్చిన అర్జీలను మంత్రులతో కలిసి సీఎం స్వీకరించారు. అటు ఇటు నడుస్తూ దాదాపు 2 గంటలకే ప్రసంగం చేశారంట. ఈ ర్యాంపు ఇలా వేయాలని జగన్ గారి నుంచి కాపీ కొట్టాం. మళ్ళీ కొత్త వరవడికి శ్రీకారం అంట. మీ దుంపల దగ్గర దీన్ని కూడా కాపీ కొట్టి మళ్ళీ ఇదికేదో మీ క్రెడిట్ లాగా జగన్ గారి సభలను చూసే కదా మీరు కాపీ కొట్టింది. ఇంకా చూడండి, వీళ్ళు మారరు. వీళ్ళంతే. వరి తగ్గించండి, పండ్ల తోటలు పెంచండి. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు వరిని తగ్గించుకొని చెబుతున్నారు. మొన్న యూరియానే ఇవ్వట్లా. అసలు ఏ పంటలో ఎంత ఖాళీ కూర్చోమని చెబుతారు 4 రోజులు పోతే. అవి కూడా ల్యాండ్ పూల్లో తీసుకుంటామని.